ఇది మనము పాలల్లో తోడు పెట్టుకున్న మీగడ అండి. ఇది మీగడ. ఇలా మనము వెన్నగా తయారు చేసుకుంటాం. ఇది 15 రోజులకు ఒకసారి ఇంత తయారు చేసుకుంటానండి నేను. ఇప్పుడు మనము నెయ్యి చేసుకుందాం. మిక్సీ జార్లో వెన్న వేసుకుందాం. నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుందాం. ఇలా వెన్నగా వస్తుంది. ఓ మై గాడ్! ఇక్కడంతా వెన్నగా వస్తుంది. ఇలా వెన్న కొట్టుకోవాలి మనం. ఇలా మనము వెన్న తీసుకున్నాం. దీన్ని మనము పొయ్యి మీద పెట్టుకొని నెయ్యి కాంచుకుందాం. మనము వేడి నీళ్ళు ఎందుకు పెట్టుకున్నామంటే మనం మిక్సీ జార్లో వెన్న వేసుకున్నాం కాబట్టి ఆ బంకకి ఈ ఉడుకు నీళ్ళు, ఈ వేడి నీళ్ళు మిక్సీ జార్లో వెన్న బంక కదా, అందుకనే మనము వేడి నీళ్ళు వేసుకుంటే ఆ బంక అంతా పోతుంది, జిగుటు అంతా పోతుంది. చూడండి ఎంత బాగుందో. వెన్నంతా ఇలా కరిగిపోయింది. ఇది మనము ఒక అర్ధగంట పడుతుందండి నెయ్యి వచ్చేందుకు. ఇలా మీడియంలో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. హైలో పెడితే పొంగుతుంది. ఇలా నెయ్యి పైన బురుగు వస్తే కాగినట్టు. మనం ఇప్పుడు నెయ్యిలోకి తమలపాకు వేసుకుందాం. తమలపాకు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. నెయ్యి వేసి మూత వేసేయాలి. ఒక సెకండే. మనం మూత తీసుకొని నెయ్యిని వడగట్టుకుందాం. బా, ఏమి స్మెల్! నెయ్యి రెడీ. మేము ఇంట్లోనే చేసుకుంటామండి నెయ్యి, బయట తెచ్చుకోము. ఇది గేదె పాలతో పెరుగు పెట్టుకొని వెన్న తీసి నెయ్యి చేసుకుంటాం.